హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో అయితే సిరీస్ టాపిక్ అనేది అయితే స్టార్ట్ చేసామండి. దానిలో వచ్చేసరికి మనకి ఫస్ట్ 3 టైప్స్ అయితే డిస్కస్ చేసామండి. 2 టైప్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇదైతే థర్డ్ టైప్ అండి. దానిలో మనకు వచ్చేసరికి ఫస్ట్ టైప్ వచ్చేసరికి సిరీస్ బేస్డ్ ఆన్ నెంబర్స్ అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. సెకండ్ టైప్ వచ్చేసరికి లెటర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇప్పుడు థర్డ్ టైప్ వచ్చేసరికి ఆల్ఫా న్యూమరిక్ అండి. ఆల్ఫా న్యూమరిక్ ఇది వచ్చేసరికి బోత్ నెంబర్స్ అండ్ లెటర్స్ అయితే దీనిలో అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. బోత్ నెంబర్స్ అండ్ లెటర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఆల్రెడీ క్లాస్ టైప్ 1 టైప్ 2 అయితే ఒకసారి అయితే వెళ్ళి చూసిరండి. అయితే మీకైతే ఇదైతే థర్డ్ టైప్ అయితే అర్థమవుతుంది. దీనిలో నెంబర్స్కి వచ్చేసరికి మీకు ఏం చెప్పానండి, డివిజన్ రావాలి, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్స్ట్రాక్షను, నెక్స్ట్ స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ అయితే వచ్చి ఉండాలి. బేసిక్ అయితే కొన్ని అన్నా తెలిసి ఉండాలి. స్క్వేర్స్ ఒక 20 వరకు, క్యూబ్స్ 20 వరకు తెలిసి ఉండాలని చెప్పాను. లెటర్స్కి వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ అయితే తెలిసి ఉండాలి. ఏ ఆల్ఫాబెట్స్ తెలిసి ఉండాలి, ఆపోజిట్ ఏముంటుంది, ఆపోజిట్ లెటర్ ఏంటి, ఆపోజిట్ దాంతో ఒక నెంబర్ ఏంటి అనేది అయితే తెలిసి ఉండాలని అయితే చెప్పానండి. దీనిలో మనం ఇక్కడ టైప్ 3 వచ్చేసరికి టైప్ 3లో అయితే మనకి ఆల్ఫా న్యూమరిక్ అనేది అయితే ఉంటుందండి. ఆల్ఫా న్యూమరిక్ వచ్చేసరికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నెంబర్స్ అండ్ లెటర్స్ అని చెప్పి. ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, రెండు అయితే ఉంటాయండి. దీనిలో మీకైతే ఈ టైప్కి వచ్చేసరికి స్క్వేర్స్, క్యూబ్స్ అన్నీ తెలిసి ఉండాలి, లెటర్స్ తెలిసి ఉండాలి, దాని ఆపోజిట్ నెంబర్స్ ఏముంటాయి ఏంటి అన్నీ తెలిసి ఉండాలి. ఏ టు ఎం ఉంటుంది కదండి. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఎన్ టు జెడ్ అనేది ఇలా ఉంటే ఆపోజిట్ లెటర్స్ ఏముంటాయి, దాని నెంబరింగ్ ఎంత అనేది అయితే మీకైతే తెలిసి ఉండాలి. ఈ క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా అయితే చేయగలరు. మీకు ఆల్రెడీ ఫస్ట్ 2 టాపిక్స్ మీద అయితే మీకైతే కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే థర్డ్ టాపిక్ అయితే మీరు ఈజీగా చేస్తారండి సమ్స్. మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్దాం. మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసేసరికి దీనిలో టైప్ 3 అండి. ఈరోజు మనం చెప్పబోయేది మిక్స్డ్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెటర్స్. అంటే నెంబర్స్ ఉంటాయి, లెటర్స్ గురించి కలిపి మిక్స్డ్ సిరీస్ అనేది అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దానిలో మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద ఆల్ఫా న్యూమరిక్ క్లస్టర్స్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ క్వశ్చన్ మార్క్ ఉండే ప్లేస్లో ఈ ఆప్షన్స్లలో ఏది వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాని యొక్క లాజిక్ బట్టి అని అయితే అడుగుతున్నాడండి. మనమైతే ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అయితే చూద్దాం. 7B 9 14D 18 21G 28 28K 39 అయితే క్వశ్చన్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ అయితే చూడొచ్చు 7కి 9కి డిఫరెన్స్ అయితే +2 అయితే ఉంది, 14కి 18కి +4 అయితే ఉంది, 21కి 28కి +7 అయితే ఉంది, అలానే 28కి 39కి +11 అయితే ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దానికి డిఫరెన్స్ అయితే ఇలా ఇచ్చాడు. 2 4 7 11 ఇవి 4 ఏ లాజిక్లో కూడా అయితే లేవండి. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +2 అన్నాడు, మధ్యలో ఏముందండి బి. మీకు ఆల్ఫాబెట్స్ తాలూకు నెంబర్స్ తెలుసుంటే బి అంటే మనకి ఇక్కడ 2 అండి, అలానే సి అనేసరికి 3, డి అనేసరికి 4 అలా వస్తూ ఉంటుంది, జెడ్ అనేసరికి 26. సో ఇక్కడ మనకి డి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏముంది +4 చేశాడు, బి వచ్చేసరికి +2 చేశాడు, జీ అంటే మనకి ఇక్కడ ఎంత 7. సో అందుకే మనకి ఇక్కడ జీ ఫర్ 7 కాబట్టి +7 అయితే చేశాడు. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి ఎంతైతే ఉందో అదే ఇక్కడ ఆల్ఫాబెట్లో అయితే ఇచ్చారండి. సో ఇప్పుడు మనం ఆన్సర్లో అయితే ఒకసారి అయితే చూద్దాం. ఆప్షన్స్లలో డిఫరెన్స్ అనేది దాని యొక్క నెక్స్ట్ అయితే ఉంటుందండి, మిడిల్ వన్ అయితే ఉంటుంది ఆల్ఫాబెట్ అనేది. 32కి 49కి డిఫరెన్స్ ఎంతండి, మనకి ఇక్కడ 32 49 అంటే 17 అయితే డిఫరెన్స్ అండి.
అలానే 35కి 49కి డిఫరెన్స్ వచ్చేసరికి 14 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. మీరు మనకి ఇక్కడ మిడిల్లో మొత్తం ఏమి ఇచ్చారండి, పి అయితే ఇచ్చారు. మనకి ఆల్ఫాబెట్స్లో పి యొక్క నెంబర్ ఎంత అండి, 16. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది డిఫరెన్స్ అనేది 16 ఏదైతే వస్తుందో అదే దాని యొక్క ఆన్సర్ అయితే అవుతుందండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు 35కి 51కి డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడైతే 16 అయితే వస్తుందండి. సో మనకి ఆప్షన్ డి అయితే ఆన్సర్ అండి. అలానే మీకు ఇంకొకటి కూడా చెప్తాను, మనకి ఇక్కడ 35 ఎందుకు అయ్యింది అనేది అయితే మీకు ఒకటి చెప్తాను. మీరు ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూస్తే 7, 14, 21, 28 మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇవి 7 యొక్క మల్టిపుల్స్ అయితే ఉన్నాయండి. 7 1s 7, 7 2s 14, 7 3s 21, 7 4s 28. సో నెక్స్ట్ ఏమొస్తుందండి, 7 5s. సో 7 5 అనేసరికి 35. సో 35 అంటే మీకు ఆప్షన్ ఏ ఆప్షన్ సి ఫస్ట్లోనే మీకైతే క్యాన్సిల్ అయిపోతాయండి. మీకున్నదైతే ఓన్లీ 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్లో కూడా ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ దాని యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది అయితే మీకైతే మధ్యలో ఉన్న నా నెంబర్ ఆల్ఫాబెట్ అయితే దాని యొక్క ఇదండి. ఈ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ డి అయితే దీని యొక్క ఆన్సర్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి F6 H12 J18 L24 ఇదైతే క్వశ్చన్ అయితే ఇచ్చారండి. మనమైతే ఒకసారి క్వశ్చన్ అయితే ఫస్ట్ చదువుదాం. సెలెక్ట్ ద ఆల్ఫా న్యూమరిక్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో మనకైతే క్వశ్చన్ మార్క్లో ఏదైతే ఈ సిరీస్ని ఫాలో అయ్యి నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అయితే అడుగుతున్నారండి. సో మనకి ఇక్కడ ఎఫ్ అంటే మనకి ఏంటి 6, అదే హెచ్ అంటే మనకి ఇక్కడ 8, జే వచ్చేసరికి 10, ఎల్ వచ్చేసరికి 12. సో నెక్స్ట్ ఏమొస్తుందనేది మనకి తెలీదు. అలానే మనం ఇక్కడ నెక్స్ట్ నెంబర్స్ చూస్తే 6 2 6 12 18 6 24 ఇవి మీకు ఎలా ఉన్నాయంటే 6 మల్టిపుల్స్లో అయితే ఉన్నాయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6 1s 6, 6 2s 12, 6 3s 18, 6 4s 24. అలానే నెక్స్ట్ 6 5s వచ్చేసరికి మనకి ఏమొస్తుందండి 30 అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఆప్షన్లో చూస్తే మీకైతే 30 వచ్చి ఒక్కటే ఆప్షన్ ఉంది. కాకపోతే ఒకసారి మనం ఆల్ఫాబెట్ కూడా ఒకసారి చూసుకుందాం. ఆల్ఫాబెట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 6 8 10 12 అంటే +2 అయితే యాడ్ అవుతుంది. సో 12కి మనం +2 చేస్తే 14 అయితే వస్తుందండి. సో మనకి 14 వచ్చేసరికి ఎన్ యొక్క నెంబర్ అయితే 14 అండి. సో మనకి N30 అయితే వచ్చింది. సో ఆప్షన్ అయితే ఆన్సర్ అయితే బి అండి. మీరు డైరెక్ట్గా చూసి అయితే మనకి 30 అనేది ఒకటే ఆప్షన్లో ఉంది కాబట్టి పెట్టేయొచ్చండి. కాకపోతే మీకు కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆల్ఫాబెట్ కూడా మీరు వస్తే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి. ఆన్సర్ N30. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్తే, సో మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏం అడిగాడండి, సెలెక్ట్ ద ఆల్ఫా న్యూమరిక్ క్లస్టర్స్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సేమ్ అండి, క్వశ్చన్ మార్క్లో దీని యొక్క ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూసుకుంటూ ఏదైతే యాడ్ అవుతుంది అని అయితే అడుగుతున్నారండి. సో మీరైతే ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అయితే మనం చూద్దాం. Z1 X4 V9 T16 క్వశ్చన్ మార్క్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జెడ్ అంటే ఎంత అండి, మనకి 26. అలానే ఎక్స్ వచ్చేసరికి ఎంత అండి, మనకి 24 అయితే మనకైతే ఎక్స్ అండి. వి వచ్చేసరికి మనకి 22, టీ వచ్చేసరికి మనకి 20. సో అలానే ఇక్కడ మీరు చూస్తే 1 4 9 16 మీరు ఇవి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ జెడ్కి 1 ఇచ్చాడు అంటే 1 అంటే మనకి ఇక్కడ ఏ అండి, ఏ అంటే 1. సో 1కి ఆపోజిట్ మనకి జెడ్ కాబట్టి అలా ఇచ్చాడు అని మనం ఆలోచించవచ్చు. సో అలానే మనం నెక్స్ట్ చూస్తే 4 అంటే ఏంటి, మనకి డి. సో డీకి ఆపోజిట్ ఏమొస్తుంది, మనకి డబ్ల్యూ అయితే వస్తుంది.
అలానే ఎక్స్కి ఆపోజిట్ ఏమొస్తుంది సి అంటే 3. సో ఇవైతే ఆపోజిట్ లెటర్స్ బట్ అయితే మనకైతే ఇవ్వలేదండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఒకటి చెక్ చేసుకొని డైరెక్ట్ మీరు ఆప్షన్ చూసుకొని వెళ్తే మీకైతే ఆన్సర్ అయితే రాంగ్ అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా నెంబర్స్ కానీ సిరీస్ కానీ లెటర్స్కి వచ్చేసరికి మనకి ఆప్షన్స్ 4 చెక్ చేసుకొని దానికి అది కానీ ఒకవేళ ఫాలో అయితేనే, అన్నింటికి సేమ్ అనేది ఫాలో అయితేనే మీరైతే ఆన్సర్ పెట్టాలండి. ఎందుకంటే వీడు కన్ఫ్యూజ్ చేయడానికి ఒక మెథడ్లో తెగేటట్టు అయితే ఇస్తాడు. మనం చూడంగానే Z1 ఉంది, సో జెడ్కి ఆపోజిట్ ఏ, సో 1 అదే ఆన్సర్, అదే ఫాలో అవుతుందని డైరెక్ట్ ఆప్షన్ చూసి అయితే మీరైతే ఆన్సర్ పెట్టొద్దు ఎప్పుడు కూడా. సో మనం ఇక్కడ చూస్తే 1, 4, 9, 16 ఇవి చూస్తే 1 స్క్వేర్ అంటే ఎంత అండి మనకి 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, సో 4 స్క్వేర్ అంటే 16, అంటే 1, 2, 3, 4. నెక్స్ట్ ఏమొస్తుంది 5. సో 5 స్క్వేర్ అంటే మనకి ఎంత అండి 25. సో ఇక్కడ నెంబర్కి స్క్వేర్ చేసుకొని అయితే యాడ్ చేశాడండి. సో మనకి ఇక్కడ ఆప్షన్లో చూస్తే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి అయితే మనం క్యాన్సిల్ చేయొచ్చండి, ఎందుకంటే 26, 24 అని ఉంది. సో మనకి ఇక్కడ 25 అని ఉన్నదైతే ఆప్షన్ బి అండ్ సి అండి. కాకపోతే దీనిలో విఆర్ అనేది అయితే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ చూస్తే 26, 24, 22, 20 అంటే -2, -2, -2. సో మనకి -2, సో 20 - 2 అంటే 18 వచ్చేసరికి ఆర్. సో మనకి ఆర్ అంటే మనకి ఇక్కడ ఎంత అండి 18. సో ఆప్షన్ సి అయితే దీని యొక్క ఆన్సర్ అండి. మీరైతే క్వశ్చన్ అనేది చూడంగానే ఇది లాజిక్ అని అయితే వెంటనే అయితే ఆన్సర్ పెట్టేయొద్దు, అన్నీ చెక్ చేసుకొని సేమ్ అనేది ఫాలో అయితేనే ఆన్సర్ అయితే పెట్టండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ అయితే ఫోర్త్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఒకసారి అయితే క్వశ్చన్ అయితే చూద్దామండి. క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ ద టర్మ్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. దీని నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ టర్మ్ అయితే వస్తుంది ఈ సిరీస్లో, ఈ సేమ్ లాజిక్ని ఫాలో అయ్యి నెక్స్ట్ ఏది వస్తుంది అని అయితే అడుగుతున్నాడండి మనకి. మనమైతే ఒకసారి క్వశ్చన్ అయితే చూద్దాం. 2B 4D 7G 12L 19S 30D 43Q. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఆల్ఫాబెట్స్లో బి అంటే ఎంత అండి 2, సో మనకి ఇక్కడ ఇచ్చింది కూడా 2. అదే డి అంటే 4, మనకి ఇక్కడ ఇచ్చింది కూడా 4. జీ అంటే 7, మనకి ఇక్కడ ఇచ్చింది కూడా 7. సో మనకి ఇక్కడ ఆల్ఫాబెట్లో లెటర్కి ఏదైతే నెంబర్ వస్తుందో అదే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మీరు ఇక్కడ చూస్తే ఎల్ అంటే 12 కాబట్టి 12 ఇచ్చాడు, ఎస్ అంటే 19 కాబట్టి 19 ఇచ్చాడు, మరి డీకి ఎందుకు 30 ఇచ్చాడు అని మీరు ఒకసారి ఇక్కడ చూస్తే మనకి జెడ్ అంటే ఏమొస్తుందండి 26. సో మళ్ళీ మనం కంటిన్యూ చేసేటప్పుడు నెక్స్ట్ జెడ్ తర్వాత ఏ బి సి డి. సో మనం ఇక్కడ 1 అన్నా పెట్టొచ్చు, 27 అన్నా పెట్టొచ్చు. అలానే బీకి వచ్చేసరికి 2 అన్నా పెట్టొచ్చు, 28 అన్నా పెట్టొచ్చు. సికి వచ్చేసరికి 3 అన్నా పెట్టొచ్చు, 29 అన్నా పెట్టొచ్చు. డీకి వచ్చేసరికి 4 అన్నా పెట్టొచ్చు, 30 అన్నా పెట్టొచ్చు అండి. సో మనకి ఇక్కడ 30 అంటే మనం డి అని అయితే మనం అనుకోవచ్చండి. అలానే 43 కూడా వాడు ఇలా కంటిన్యూ చేస్తూ అయితే పెట్టాడండి. మనం ఇక్కడ ఓకే, ఇదంతా ఓకే, మనకి డి అంటే ఇక్కడ మనకి 30 వచ్చింది, ఎస్ అంటే 19 కాబట్టి మనం పెడుతున్నాం ఓకే. కానీ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్గా అయితే లేదు. మనం చూద్దాం 2కి 4కి డిఫరెన్స్ ఎంత, 2, 4కి 3కి 7కి 3, 7కి 12కి 12కి వచ్చేసరికి మనకైతే 5, నెక్స్ట్ 12కి 19కి వచ్చేసరికి 7, నెక్స్ట్ 19కి 30కి వచ్చేసరికి 11 అయితే వస్తుందండి. నెక్స్ట్ 30కి 43కి వచ్చేసరికి 13. మనం ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేస్తే 2, 3, 5, 7 ఇక్కడ 2 లేకపోతే మనం ఆడ్ నెంబర్స్ ఏమో అనుకోవడానికి, కాకపోతే మనకి ఇక్కడ 9 కూడా లేదు. సో మనకైతే ప్రైమ్ నెంబర్స్ అయితే ఇచ్చాడండి. మనకి ఇక్కడైతే ప్రైమ్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2, 3, 5, 7, 11, 13 ఇవైతే ప్రైమ్ నెంబర్స్ అండి, మనం ఇక్కడ చూడొచ్చు మీరు. సో ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ దానికైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళాడండి. ముందు నెంబర్కి ప్రైమ్ నెంబర్ అయితే నెక్స్ట్ నెంబర్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు.
సో మనం ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 13 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమొస్తుందండి 17. సో 43కి మనం 17 అనేది యాడ్ చేస్తే ఏమొస్తుంది 60 అయితే వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్ సి కాదు ఆప్షన్ డి కాదు అని అయితే తెలిసిందండి. తెలిసింది మనకైతే ఇక్కడ మనకి ఏం రావాలి. సో 60 అనేది ఏ లెటర్ అవుతుంది అని అయితే మనమైతే ఇక్కడ చూడాలండి. సో మనం ఇక్కడ చూడొచ్చు 26 × 2 చేద్దాం. 26 × 2 చేస్తే 6 2 12, 2 2 4 5 52. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది 8 అయితే మిగిలిపోతుందండి. సో 8 అనేది మనకి ఏంటి హెచ్ అనేది అయితే 8 అయింది నార్మల్గా మనం ఆల్ఫాబెట్స్లో. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 60H అనేది అయితే ఆన్సర్. ఆప్షన్ ఏ అయితే దీని యొక్క ఆన్సర్ అండి. సెలెక్ట్ ద లెటర్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏ లెటర్ వస్తుంది అని అయితే అడిగాడండి. మనమైతే ఇక్కడ చూడొచ్చు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 70 V 63 R 56 O 49 క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చాడు. అయితే మనకి ఇక్కడ వీకి వచ్చేసరికి ఎంత అండి 22, ఆర్ వచ్చేసరికి 18, ఓ వచ్చేసరికి 15. నెక్స్ట్ ఏమొస్తుంది అని అయితే అడిగాడు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 70కి 63కి వచ్చేసరికి 7 అయితే డిఫరెన్స్ అండి. అలానే 63కి 56కి వచ్చేసరికి 7 అయితే డిఫరెన్స్. అలానే 56కి 49కి వచ్చేసరికి కూడా 7 అయితే డిఫరెన్స్ అయితే ఉందండి. సో డిఫరెన్స్ అయితే 7 7 7 అయితే వెళ్ళింది. అలానే మనం ఇక్కడ చూస్తే 22కి 18కి డిఫరెన్స్ ఎంత అండి 4, 18కి 15కి డిఫరెన్స్ ఎంత 3. సో 4 3. నెక్స్ట్ వచ్చేసరికి 2 అంటే ఓకి 2 మైనస్ చేస్తే 15కి ఓ అంటే 15, 15 - 2 అంటే 13. మనకి 13 అంటే ఏమొస్తుందండి ఆన్సరు ఎం. ఆల్ఫాబెట్లో ఎం నెంబర్ ఎంత అండి 13. సో మనకి ఆప్షన్ బి అయితే దీని యొక్క ఆన్సర్ అండి. అలానే ఇప్పుడు మనం నెక్స్ట్ 6th క్వశ్చన్కి అయితే వెళ్దాం. అలానే మనం ఇక్కడ 6th క్వశ్చన్ చూసేసరికి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనం ఇక్కడైతే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే వస్తుంది అని అయితే మనకి ఇక్కడ అడుగుతున్నారండి. మనమైతే ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడొచ్చు. మనం ఇక్కడ Z5 LW W7 0Y OY T9 RB అలానే Q11 UF అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అయితే క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ 5 7 9 11 అంటే +2 +2 +2 అయితే అయిందండి. సో 11 + 2 అనేసరికి మనకి ఇక్కడ 13 అయితే వస్తుంది. సో 13 అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అయితే ఆన్సర్ అయితే కాదండి. మనకి ఇక్కడ 13 వచ్చేసరికి ఆప్షన్ బి అవ్వచ్చు, ఆప్షన్ డి అయితే అవ్వచ్చు. అలానే మనం ఇంకా రిమైనింగ్ కూడా చూద్దాం. దానిలో అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఆప్షన్లో చూస్తే N13X N13X రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో మనకి లాస్ట్ ఒక్కటి చెక్ చేసుకుంటే మనకి ఏదనేది ఆన్సర్ అయితే తెలిసిపోతుందండి. సో మీరు ఇక్కడ చూస్తే WYBF అయితే ఉందండి. సో మనకి ఇక్కడ చూడొచ్చు W అంటే మనకి ఇక్కడ 23, Y అంటే 25, B అంటే 2 అంటే వేరేలా కౌంట్ చేస్తే 28. అలానే మనకి F వచ్చేసరికి 6. సో వేరే ఎలా కౌంట్ చేసుకుంటే F వచ్చేసరికి ఏమొస్తుందంటే 27 28 29 30 31 32 అయితే వస్తుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు +2 +3 +4 అంటే నెక్స్ట్ ఏమొస్తుంది +5 అంటే Fకి +5 అంటే 32 + 5 అంటే 37 అంటే 6 + 5 అంటే 11 K అయితే వస్తుందండి. మనకి ఇక్కడ 11 అంటే ఏంటి K. సో ఆప్షన్ బిలో అయితే K ఉంది. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అయితే ఆన్సర్ అండి. అలానే మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్కి అయితే వెళ్దాం. 7th క్వశ్చన్కి వచ్చేసరికి సెలెక్ట్ ద ఆల్ఫా న్యూమరిక్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అయితే మనకి ఇక్కడైతే అడుగుతున్నారండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు E5A
G97C, అలానే L17E, నెక్స్ట్ K29G, నెక్స్ట్ M45L అయితే వచ్చిందండి. మీరు ఇక్కడైతే చూడొచ్చు 5, 9, 17, 29, 45. దీనికి డిఫరెన్స్ +4, +8, +12, +16 ఇవన్నీ అయితే 4 మల్టిపుల్స్ అని అయితే మనకు చూడంగానే అర్థమవుతుందండి. 4, 8, 12, 16. సో నెక్స్ట్ ఏమొస్తుందండి, 20 అయితే వస్తుంది. సో 45కి 20 యాడ్ చేస్తే ఏమొస్తుందండి, మనకి 65 అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఆప్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు, 63, 20. సో ఆప్షన్ ఏ ఉన్న డి అయితే కాదండి, 65 రెండు ఆప్షన్లో ఉంది కాబట్టి మనమైతే ఇది కూడా ఇంక చెక్ చేయాల్సి ఉంటుంది. EGLKM. సో మనకి ఈ అంటే ఇక్కడ ఎంత అండి, 5, జీ అంటే 7, ఎల్ అంటే 9, కే అంటే 11, ఎం అంటే ఎంత 13. సో 5, 7, 11, 9, 11, 13 వచ్చేసరికి +2, +2, +2 ఇవన్నీ అయితే ఆడ్ నెంబర్స్ అండి, +2 అవుతుంది. సో దీనికి +2 అనేది యాడ్ చేస్తే మనకైతే 15 వస్తుంది. 15 అంటే మనకి ఏంటండి, ఆల్ఫాబెట్స్లో 15 వచ్చేసరికి మనకైతే ఓ. సో ఓ 65. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎన్ ఉందండి. సో ఇదైతే కాదు, ఇక్కడ మనకి ఓ 65 ఉంది కాబట్టి, సో అన్ని ఆప్షన్లలో కే ఉంది కాబట్టి లాస్ట్ వన్ అయితే చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనమైతే డైరెక్ట్గా ఆన్సర్ అయితే పెట్టొచ్చు. ఆప్షన్ బి అయితే దీని యొక్క ఆన్సర్ అండి. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ 8th క్వశ్చన్కి అయితే వెళ్దాం. అలానే నెక్స్ట్ మనం ఇక్కడ 8th క్వశ్చన్ చూసేసరికి సెలెక్ట్ ద ఆల్ఫా న్యూమరిక్ క్లస్టర్ ఫ్రమ్ అమోంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సేమ్ లాజిక్ ఫాలో అయితే ఏమొస్తుంది అని అయితే అడుగుతున్నారండి. మీరైతే ఇక్కడ ఇదైతే చూడవచ్చు, చాలా పెద్దగానే ఇచ్చారు క్వశ్చన్ అయితే. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే D4, C3, B2, A1, H8, G7, F6, E5. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ABCD, EFGH. సో ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జీ అంటే 7, హెచ్ అంటే 8. సో దీని నెక్స్ట్ది ఏం రావచ్చు మనకి, జీహెచ్ అంటే IJKL. సో మనకి ఇక్కడ చూసారా అదే వచ్చింది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందండి, ఎల్ తర్వాత నుంచి వస్తుంది MNOP. అంటే ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఓ అంటే 15, పి అంటే 16. సో P16, O15, N14, M13. మనమైతే ఇక్కడైతే చూడొచ్చండి, ఎం అయితే 15 అని అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనకి స్టార్టింగే P16 అయితే ఉంది. ఇదైతే కాదండి, క్యూతో స్టార్ట్ అయ్యిందండి. సో ఇది కూడా కాదు, P16. సో ఈ రెండింటిలో ఆన్సర్ అయితే అవుతుందండి. కానీ నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ O15 అయితే వచ్చింది. కానీ ఇక్కడ ఏముంది, O15 ఉంది, ఇక్కడైతే R15 అయితే ఉంది. సో ఇది కూడా కాదండి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అయితే దీని యొక్క ఆన్సర్ అండి. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ గివెన్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఇందులో ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చాడు. ఇందులో ఏమైతే వస్తుంది లాజిక్ బట్ అయితే అని అడుగుతున్నాడండి. సో మనం ఇక్కడైతే చూడొచ్చు, A2B, C12D, E30F డాష్ ఇచ్చి I90J అని అయితే ఇచ్చాడండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, జే అంటే 10. అలానే ఇక్కడ మనకు వచ్చేసరికి 7, 8 అయితే వస్తుందండి. మనకు ఆల్ఫాబెట్స్లో 7 అంటే ఏంటండి, జీ, 8 అంటే హెచ్. సో మనకైతే ఇక్కడ మనకి మిడిల్లోది ఎలా వచ్చింది అనేది చూస్తే 3 4s 12, 1 2s 2, 5 6 30. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 9 10s 90. సో అలానే 7 8s 56 అయితే వస్తుందండి. మీరు ఇక్కడైతే చూడొచ్చు, GHH అయితే 4 ఆప్షన్స్ ఇచ్చారండి. కానీ ఇక్కడ మనకి 56 అని అయితే ఒక ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అయితే దీని యొక్క ఆన్సర్ అయితే అవుతుందండి.
అలానే మనం ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసరికి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ వచ్చేసరికి మనం ఇక్కడైతే క్వశ్చన్ ఒకసారి చూద్దాం. G7 R18 H8 S19 అలానే 19T20 క్వశ్చన్ మార్క్ అయితే అడిగారండి. సో మనం ఇక్కడ చూస్తే GHI అంటే నెక్స్ట్ ఏం రావచ్చండి, జే. ఆల్ఫాబెట్లో ఐ తర్వాత జే. జీ అంటే 7, హెచ్ అంటే 8, ఐ అంటే 9, జే అంటే 10. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూసేటట్టయితే సి ఉంది, డి ఉంది, ఎల్ ఉంది. ఇవేవి అయితే ఆప్షన్ అయితే కాదండి, మనకి రావాల్సింది J10 అయితే రావాలి. సో ఆప్షన్ ఏ అయితే దీని యొక్క ఆన్సర్ అండి. మనమైతే జస్ట్ ఇది రాగానే మనమైతే ఆన్సర్ పెట్టేసేయచ్చు. మీరు కానీ ఇలా వెంటనే చూడంగానే ఆన్సర్ వచ్చి పెట్టేస్తే మీకైతే ఎగ్జామ్ హాల్లో అయితే టైం అయితే సేవ్ అవుతుందండి. అలానే నెక్స్ట్ మనం 11th క్వశ్చన్కి అయితే వెళ్దాం. 11th క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ అయితే వస్తుంది అని అయితే అడిగారండి. 3, E, 8, L క్వశ్చన్ మార్క్. ఈ అంటే 5, ఎల్ అంటే మనకి ఇక్కడ 12, 3కి 5కి +2, 5కి 8కి +3, 8కి 12కి +4. సో నెక్స్ట్ ఏమొస్తుందండి, +2 +3 +4 అంటే +5 అంటే సో 12 + 5 అంటే ఎంత వస్తుందండి మనకి 17 అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ డి అండి. మనకైతే క్వశ్చన్స్ అయితే ఇంతే సింపుల్గా అయితే ఉంటాయండి. కాకపోతే మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేస్తే మీకైతే క్వశ్చన్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. టైం అనేది అయితే తక్కువ పడుతుందండి. సో ఎక్కువగా అయితే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండాలండి. సమ్స్ వచ్చేసరికి మనకి రీజనింగ్లో ఇదే ప్లస్ అండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ టైంలో మీరైతే అటెంప్ట్ చేయొచ్చు. మీకైతే టైం అయితే సేవ్ అవుతుంది. అలానే మనం నెక్స్ట్ అయితే 12th క్వశ్చన్కి అయితే వెళ్దాం. 12th క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండ్ కంప్లీట్ ద గివెన్ సిరీస్. వచ్చేసరికి మనం ఇక్కడ A9B, B125C, C49D, D729 క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. AB, BC, CD, DE అంటే నెక్స్ట్ ఏమొస్తుంది, EF అయితే వస్తుంది. మధ్యలో అయితే నెక్స్ట్ చూద్దాం. మనం ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూస్తే డి వచ్చింది, జీ వచ్చింది. ఈ రెండు అయితే కాదండి. ఇక్కడ ఈ ఉంది, ఎఫ్ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఎఫ్ ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఇది 9 వచ్చేసరికి మనకి ఇక్కడ 3² అయితే 9 అండి. అలానే 5² వచ్చేసరికి 5³ వచ్చేసరికి 125. 49 వచ్చేసరికి 7². 729 అంటే ఎంతండి, 9³ మనకైతే ఈ ఆల్ఫా సిరీస్లోకి వచ్చేసరికి స్క్వేర్స్, క్యూబ్స్ అయితే 20 వరకు కన్నా మినిమం బేసిక్ వచ్చి ఉండాలండి. ఇక్కడ 3² 5³ 7² 9³ మనకి ఇక్కడైతే ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అయితే వెళ్తుందండి. మనకైతే ఇవి అయితే ప్రైమ్ నెంబర్స్ అయితే కాదు. ఎందుకంటే 3 అనేది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. సో మనకి ఇది ఆడ్ నెంబర్స్గా వెళ్తుంది కాబట్టి స్క్వేర్ క్యూబ్గా వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుందండి, స్క్వేర్ వస్తుంది. 9 తర్వాత ఆడ్ నెంబర్ ఏముంటుంది, 11. 11² అంటే మనకి ఎంతండి, 121 అయితే 11². సో ఈ 121F అయితే ఉండాలండి. మనకైతే ఇక్కడ ఆప్షన్ ఏ అయితే చూడొచ్చు. ఈ 121F అయితే ఉంది, 36 అయితే ఉంది. ఇదైతే ఆన్సర్ కాదండి. ఆప్షన్ ఏ అయితే దీని యొక్క ఆన్సర్. అలానే మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అయితే క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఐడెంటిఫై ద టర్మ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. ఇందులో ఒక టర్మ్ అయితే రాంగ్గా ఇచ్చారు. అది ఏంటి అనేది అయితే ఫైండ్ చేయమంటున్నారండి. A5 F11 K24 P51 T105 Z217 అయితే ఇచ్చాడు. AFKPTZ. మనం ఇక్కడ ఒకసారి చూసేసరికి ఏ అంటే మనకి ఎంతండి, 1. ఏ వచ్చేసరికి మనకి ఇక్కడైతే 1 అండి ఏ అనేసరికి. అలానే నెక్స్ట్ మనకి ఇక్కడ కే వచ్చేసరికి ఏముంటుందండి, కే అంటే 11, ఏ అంటే 1, ఎఫ్ అంటే 6, కే అంటే 11,
పి వచ్చేసరికి మనకి 16, టీ వచ్చేసరికి 20, జెడ్ వచ్చేసరికి 26. డిఫరెన్స్ ఎంత ఉందండి? +5 +5. ఇక్కడ వచ్చేసరికి ఏముంది? +4 +6 అయితే ఇచ్చాడండి. ఈ 3 +5 అయ్యాయండి. అదే ఒకసారి మనం 16కి +5 చేస్తే ఏమొస్తుందండి? 21 అంటే యూ. సో 21కి +5 చేస్తే 26. సో ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుంది, ఇక్కడ ఇది కూడా కరెక్ట్ అవుతుందండి. సో టీ 105 ఉంది. టీ ప్లేస్లో మనకైతే యూ అయితే రావాల్సి ఉంటుందండి. ఈ సిరీస్లో అయితే ఆప్షన్ ఏ టీ ప్లేస్లో యూ అయితే రావాలి. అదైతే దీనిలో రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ అనేది అయితే ఇచ్చారండి, రాంగ్ టర్మ్. అలానే మనం 14th క్వశ్చన్ చూసేసరికి నెక్స్ట్ 14th క్వశ్చన్కి అయితే వెళ్దాం. 14th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అయితే అడగడం జరిగిందండి. K/11, 15/O, S/19, 23/W, A/1. క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారండి. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. K అంటే మనకి 11, O అంటే 15, S అంటే 19, W అంటే 23, A అంటే 1. ఇక్కడ మీరు చూస్తే +4 అయితే అవుతుందండి. సో 1 + 4 అంటే ఏమొస్తుందండి? 5. మనకి ఏముంది? లెటర్ బై నెంబర్ వచ్చింది, తర్వాత నెంబర్ బై నెంబర్ అంటే ఇది ఆల్టర్నేటివ్గా ఉన్నాయండి. సో ఇక్కడ మనకి లెటర్ బై నెంబర్ వచ్చిందంటే నెక్స్ట్ ఏమొస్తుందండి? నెంబర్ బై లెటర్ అయితే వస్తుంది. నెంబర్ అంటే ఎంత అండి? మనకి ఇక్కడ 5 అంటే మనకి ఎంత? ఈ. సో 5/E. ఆప్షన్ బి అయితే దీని యొక్క ఆన్సర్ అండి. ఇదైతే రివర్స్లో రెసిప్రోకల్లో అయితే ఇచ్చారు. ఫస్ట్ లెటర్ ఉంటే తర్వాత నెంబర్ ఉంది, తర్వాత లెటర్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, లెటరు నెక్స్ట్ వచ్చేసరికి నెంబరు. సో ఆప్షన్ బి అయితే దీని యొక్క ఆన్సర్ అండి. అలానే మనం నెక్స్ట్ అయితే 15th క్వశ్చన్కి అయితే వెళ్దాం. 15th క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండ్ కంప్లీట్ ద సిరీస్. ఇక్కడ ఏమొస్తుంది? ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో అనేది అడుగుతున్నారండి. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు PQRS. ఎస్ తర్వాత ఏమొస్తుందండి? నెక్స్ట్ టీ అయితే వస్తుంది. సో ఆప్షన్ సి, ఆప్షన్ డి అయితే కాదండి. అలానే మనకి వచ్చేసరికి BCDE అంటే -1, అది ఇటు నుంచి -1 అయితే అవుతుంది. బీకి -1 అంటే ఏ అండి. సో TA వచ్చేసరికి మనకైతే ఇక్కడ వచ్చిందండి. అలానే మనం చూస్తే నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది అనేది అయితే చూడొచ్చండి. మనకి ఇక్కడ R అంటే ఎంత? మనకి 18, C అంటే 3. అలానే నెక్స్ట్ P అంటే ఏముందండి? ఇక్కడ P వచ్చేసరికి మనకైతే 16 అండి. E అంటే 5. సో మనం ఇక్కడ చూస్తే మనకైతే ఇక్కడ లాస్ట్లో ఏమి ఇచ్చారండి? 11, 2, 9, 4 క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చాడు. మనకైతే TA అని అయితే తెలిసింది. థర్డ్ లెటర్ నెంబర్ ఏంటి అనేది అయితే తెలియాలి. ఇక్కడ 11కి 2కి చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. అలానే ఇక్కడ మీరు ఆల్టర్నేటివ్గా చూసుకుంటే 11కి 9కి ఏముందండి? -2 అయితే ఉంది. 2కి 4కి +2 అయితే ఉంది. అలానే ఇప్పుడు ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ రావాలంటే ఏం చేయాలండి? 9 - 2 అంటే మనకి ఇక్కడ 7. సో TA 7. సో ఆప్షన్ ఏ అయితే దీని యొక్క ఆన్సర్ అయితే అవుతుందండి. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16కి అయితే వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసరికి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండ్ కంప్లీట్ ద గివెన్ సిరీస్. సో దీనిలో ఏది నెక్స్ట్ సిరీస్ని అయితే కంప్లీట్ చేస్తుంది అని అయితే మనకైతే ఇక్కడ అడగడం అయితే జరిగిందండి. సో మనం ఇక్కడ చూస్తే ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అయితే మనకి K33K, అలానే 12I 24M, అలానే G150. ఇదైతే మనకైతే ఇచ్చారండి క్వశ్చన్ అయితే. మనమైతే ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం. KIG, Gకి Iకి -2, Kకి Iకి -2. సో Gకి -2. G అంటే మనకి ఇక్కడ ఎంత అండి? 7. 7 - 2 అంటే 5. మనకు ఆల్ఫాబెట్లో 5 అంటే ఏమొస్తుంది? E అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ చూస్తే A-C అయితే ఆన్సర్ అయితే కాదండి. Fతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆన్సర్ అయితే మనకైతే Eతో స్టార్ట్ అవ్వాలి. అలానే మనం లాస్ట్ ఇది కూడా ఒకసారి అయితే చూద్దాం.
లాస్ట్ చూసేసరికి కేఎంఓ అయితే ఉందండి. కేఎంఓ. ఓ అంటే ఇప్పుడు కేకి ఎంకి +2, ఎంకి ఓకి +2. ఓ అంటే ఇక్కడ మనకి ఎంత అండి 15. 15 + 2 అంటే 17. 17 అంటే మనకి ఎంత అండి క్యూ అంటే 17. సో ఈ క్యూ అయితే ఆన్సర్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ క్యూ ఉంది, ఇక్కడ కూడా ఈ క్యూ అయితే ఉందండి. అలానే మనం ఇక్కడ మిడిల్ వన్ కూడా ఒకసారి అయితే చూద్దాం. 33కి 24, 24, 15. మనం అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 33కి 24కి -9, 24కి 15కి కూడా -9. సో 15కి -9 అనేది చేస్తే మనకైతే ఇక్కడైతే 6 అయితే వస్తుందండి. 15 - 9. సో మనకైతే ఇక్కడైతే 6 అయితే వస్తుంది. సో ఈ 6Q ఆప్షన్ బి అయితే ఆన్సర్ అండి. అలానే ఇక్కడ మనం నెక్స్ట్ 17th క్వశ్చన్కి అయితే వెళ్దాం. 17th క్వశ్చన్కి వెళ్ళేసరికి కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్ని అయితే కంప్లీట్ చేయమని అయితే అడుగుతున్నాడండి. మనం ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు అంటే సికి 3, ఈకి 5, జీకి 7, ఐకి 9 అయితే ఇచ్చాడండి. మీకు ఆల్ఫాబెట్స్ అనేది దాని యొక్క నెంబరింగ్ అనేది తెలుసుంటే మనకి సి అంటే ఎంత అండి నెంబరింగ్ 3, ఈ అంటే 5, జీ అంటే 7, ఐ అంటే 9. మీరు నెంబర్స్ కూడా చూడొచ్చు, ఆడ్ నెంబర్స్ అయితే ఉన్నాయండి. ఇవైతే ప్రైమ్ నెంబర్స్ కాదు, ఎందుకంటే 3 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో ఇవైతే ఆడ్ నెంబర్స్లో అయితే ఉన్నాయండి. సో అలానే మనకి ఇక్కడ 9 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుందండి 11 అయితే వస్తుంది. సో 11 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది 13 అయితే వస్తుంది. 11, 13. 11 అంటే మనకి ఏంటండి కే, అదే 13 వచ్చేసరికి మనకైతే ఎం అయితే వస్తుందండి. K11, M13 అనేది అయితే ఆన్సర్ అండి. ఇవి జేతో స్టార్ట్ అయ్యాయి, అసలు ఇవి ఆన్సరే కాదండి. ఇక్కడ వచ్చేసరికి K11 అయితే ఉంది. ఎన్ అనేది అయితే 13 అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ ఎన్ అనేది అయితే ఆల్ఫాబెట్ నెంబర్స్లో అయితే 14 అయితే ఎన్ అండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అయితే దీని యొక్క ఆన్సర్ అయితే అవుతుందండి. అలానే మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18కి అయితే వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 18 ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ సెలెక్ట్ ద ఆల్ఫా న్యూమరిక్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సిరీస్ లాజిక్ ప్రకారం ఏది ఆప్షన్ అయితే సెట్ అవుతుంది అని అయితే ఇక్కడ మనకు అడుగుతున్నాడండి. మనమైతే ఇక్కడైతే ఒకసారి అయితే క్వశ్చన్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు S81, Q64, M36. ఇక్కడైతే క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే K25 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు ఒకసారి మీకు చూడంగానే నెంబర్స్ చూడంగానే మీకు ఏమనిపిస్తుంది, మనకి ఇక్కడ 25, 36, 64, 49 మీకు ఇవి స్క్వేర్స్లా అయితే అనిపించట్లేదు. ఒకసారి అయితే చూడండి, ఇవైతే స్క్వేర్స్ అండి. ఇది 5 స్క్వేర్, ఇదైతే 6 స్క్వేర్, ఇదైతే 8 స్క్వేర్, ఇదైతే 9 స్క్వేర్ అండి. సో మీరు ఇక్కడ చూస్తే 5, 6, 8, 9 అంటే మధ్యలో ఏం రిమైనింగ్ ఉందండి 7. సో 7 స్క్వేర్ అంటే మనకి ఎంత అండి 49. మీరు ఇక్కడ ఆప్షన్లో ఒకసారి చూసినట్టయితే 52, 40, 42, 49. 49 అనేది ఒకే ఒక ఆప్షన్ ఉందండి. మీరైతే కళ్ళు మూసుకొని ఆన్సర్ అయితే పెట్టవచ్చు. O49. సరే ఓ ఎలా వచ్చింది అనేది అయితే మనమైతే ఒకసారి అయితే చూద్దాం. మీరు ఆ క్లారిఫికేషన్ అయితే ఇప్పుడు మనం ఇక్కడైతే చూద్దాం. కానీ మీరు ఎగ్జామ్లో అయితే అంత టైం వేస్ట్ అయితే చేయకండి. మీరు చేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్ అనిపిస్తే 49 అని చూడంగానే ఆప్షన్ డి అయితే ఆన్సర్ అయితే పెట్టేసేయండి. మనం ఇక్కడ చూస్తే SQ క్వశ్చన్ మార్క్ MK. K అంటే 11, M అంటే 13, నెక్స్ట్ Q వచ్చేసరికి 17, అలానే S అంటే 19. సో మనకి ఇక్కడ చూస్తే -2 +2 ఇలా చూస్తే -2 అలా అవుతుంది. సో 17 - 2 అంటే ఎంత వస్తుందండి 15. సో మనకి ఆల్ఫాబెట్స్లో 15 అంటే ఓ. సో ఇక్కడ ఆప్షన్ డి అయితే కరెక్ట్ అండి. మీరు ఎగ్జామ్లో ఇంత టైం చెక్ చేసుకుంటూ అయితే ఉండొద్దు, మీకైతే చాలా టైం అయితే వేస్ట్ అవుతుందండి. మీరు చేసింది కరెక్ట్ అనిపిస్తే మీరైతే 49 రాగానే మీరైతే ఆన్సర్ అయితే పెట్టేసుకోండి. అలానే నెక్స్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 19కి అయితే వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ కింద ఫాలోయింగ్ సిరీస్ అని అయితే ఇచ్చాడండి. సో క్వశ్చన్ నెంబర్ 19 ఒకసారి మనం ఇక్కడ చూసేసరికి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు L34E, O46H, అలానే R58K,
U70N క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే LORU మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ వచ్చేసరికి ఏమొస్తుందండి మనకి నెంబరింగ్ వచ్చేసరికి ఎల్ అంటే 12, O అంటే 15, R అంటే 18, U అంటే 21. సో మనం ఇక్కడ చూస్తే +3 15 +3 18 18 +3 21. సో 21కి +3 చేస్తే ఏమొస్తుందండి మనకి 24 అయితే వస్తుంది. మనకు ఆల్ఫాబెట్స్లో 24 అంటే ఏంటి నెంబరు ఎక్స్. సో ఆప్షన్ అన్నింటిలో కూడా ఎక్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనమైతే నెక్స్ట్ స్టెప్ అయితే ఒకసారి చేసి అయితే చూద్దాం. నెక్స్ట్ 34 46 58 70 అయితే ఇవ్వడం జరిగిందండి. 34కి 46కి ఎంత అండి +12, 46కి 58కి +12 చేస్తే 58 వస్తుందండి. 58కి +12 చేస్తే 70 వస్తుంది. అలానే 70కి మనం +12 అనేది చేస్తే 82 అయితే వస్తుంది. 82 మనకి ఎన్ని ఆప్షన్స్లో ఉంది? ఆప్షన్ సిలో ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ డి, ఆప్షన్ బి అయితే ఆన్సర్ అయితే కాదండి. అలానే నెక్స్ట్ మనం థర్డ్ వన్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. EHKN. సో మనకి ఈకి హెచ్కి ఎంత అండి? ఈ అంటే 5, హెచ్ అంటే 8, అంటే +3 5 + 3 8 8 + 3, కే అంటే 12 12 + 3 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందండి 15 అయితే వస్తుంది. కే అంటే 11 అండి. సో 11 + 3 అంటే 14 అంటే ఎన్. సో నెక్స్ట్ అలానే 14 + 3 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది 17 అంటే మనకి ఎంత క్యూ. సో X82 క్యూ అయితే వస్తుందండి ఆన్సరు. మనం ఇక్కడ ఆప్షన్ సిలో అయితే చూడొచ్చు క్యూ అయితే ఉంది. ఆప్షన్ ఏ వచ్చేసరికి పి ఉందండి, అదైతే కాదు ఆన్సర్. అలానే నెక్స్ట్ మనం 20th క్వశ్చన్కి వెళ్దాం. 20th క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ ద టర్మ్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 10O5 1P6 1Q7 అలానే నెక్స్ట్ ఏమొస్తుంది అని అయితే అడిగాడు. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ OPQ అంటే నెక్స్ట్ ఏమొస్తుందండి OPQ ఆల్ఫాబెట్లో సిరీస్లో R అయితే వస్తుంది. మీరు చూస్తే ఓ అంటే మనకి ఎంతండి ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ సిరీస్లో ఓ వచ్చేసరికి మనకైతే 15. సో వీడు ఏం చేశాడు 15నే డివైడ్ చేశాడు ఇలా 1 ఒక సైడు 5 ఒక సైడు. పి అంటే ఎంత 16నే వీడు ఇలా డివైడ్ చేశాడు 1 ఒక సైడు 6 ఒక సైడ్ అయితే డివైడ్ చేశాడు. క్యూ అంటే 17ని డివైడ్ చేశాడు. ఆర్ అంటే మనకి ఏమొస్తుంది 18 అంటే ఆర్ని వాడు ఎలా రాస్తాడు 18ని 1 R 8గా అనేది రాసుకోవచ్చండి. సో మీరు ఇక్కడ ఆప్షన్ అయితే చూడొచ్చు 1R 8. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అయితే ఆన్సర్ అండి. మీకైతే క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఇస్తాడని అయితే చూడలేము. ఇప్పుడు మనకి ఇక్కడ 1 5 అనేది డైరెక్ట్గానే ఇచ్చాడండి. కొన్ని క్వశ్చన్స్లో ఎలా ఇస్తారంటే 5O1 ఇలా కూడా ఇస్తాడండి. రివర్స్లో వచ్చే నెంబర్ని రివర్స్లో కూడా ఇస్తాడు. వాడు ఎలా ఇస్తాడు అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవుతారో మీకు అన్ని ఎక్కువగా అయితే తొందరగా మీకు అయితే టైం అయితే తగ్గుతుందండి. చాలా ఎక్కువ టైం అయితే మిగిలే ఛాన్స్ ఉంటుంది. అలానే ఈ రీజనింగ్లో మెంటల్ ఎబిలిటీ సిరీస్ అనే టాపిక్ వచ్చేసరికి మనమైతే టాప్ 3 టైప్స్ అయితే మనమైతే డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. టాప్ 3 టైప్స్ అయితే మనమైతే డిస్కస్ చేసామండి. టైప్ 1 వచ్చేసరికి నెంబర్స్ అనేది అయితే డిస్కస్ చేసాం. టైప్ 2 వచ్చేసరికి నెంబర్స్, టైప్ 2 అనేది లెటర్స్, టైప్ 3 వచ్చేసరికి బోత్ నెంబర్స్ అండ్ లెటర్స్కి వచ్చేసరికి డిస్కస్ అయితే చేసామండి. అలానే మనకి ఇవైతే మెయిన్గా అయితే ఏ ఎగ్జామ్కైనా స్టేట్, సెంట్రల్, నెక్స్ట్ ఎటువంటి ఎగ్జామ్స్కైనా ఎస్ఎస్సి, రైల్వే, ఆర్ఆర్బి, నెక్స్ట్ ఏమో బ్యాంక్స్, స్టేట్ ఎగ్జామ్స్కి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఏ వచ్చేసరికైనా సరే మనకైతే ఈ మోడల్స్ అయితే చాలండి. ఇంతకంటే ఎక్కువగా అయితే వెళ్ళడు. ఇందులో అయితే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేస్తే చాలండి. మీకైతే మంచిగా అయితే టైం అయితే అక్కడైతే మీకు మంచిగా మిగులుతుందండి టైం అయితే. అలానే మీకు నెక్స్ట్ అయితే మేము ఇంకో సిరీస్తో అయితే మీ ముందుకైతే వస్తామండి. ఇప్పుడైతే మెంటల్ ఎబిలిటీలో సిరీస్ అనే టాపిక్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ అనేది ఇంకో టాపిక్తో అయితే మీ ముందుకైతే వస్తాము. అలానే మీకు కానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలానే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. కామెంట్ సెక్షన్లో అయినా పెడతామండి. ఒకసారి అయితే రెండింటిలో కూడా చెక్ చేయండి. ఒకసారి వెళ్ళి జాయిన్ అయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది దాంట్లో అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తామండి. మీరు వెళ్ళైతే అక్కడైతే ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.